audio jungle. ప్రమోషన్లు రాలేదు. మరి నాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది, ఏమన్నా ప్రభుత్వం కొద్దిగా ఇటడు చేస్తే టీచర్లు పెద్ద ఎత్తున మోసుకునేటోళ్ళు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీచర్లు కూడా సప్పుడే కూర్చుంటున్నారు. 4.5 ఏళ్ల పాటు మీ ప్రమోషన్ పాలసీ కానీ, మీ ట్రాన్స్ఫర్ పాలసీ కానీ అసలు కేసీఆర్ లెక్క కూడా చేయలేదు, ఒక్క పని కూడా చేయలే. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రమోషన్స్ కి జియో నెంబర్ 31 తప్పనిసరిగా అమలు పరుస్తాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం టీచర్లు ట్రాన్స్ఫర్ విషయంలో మరి ఎవ్రీ 3 months రివ్యూ ఉంటుందని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ, అదేవిధంగా సర్వీస్ రూల్స్ విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం. కేసీఆర్ గారికి టీచర్లు అంటే ఎంత గౌరవం అంటే, సెప్టెంబర్ 5వ తారీఖున మాజీ భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఘనంగా వేడుకలు జరుగుతాయి. భారత రాష్ట్రపతి కూడా అటెండ్ అవుతారు ఢిల్లీలో. కానీ కేసీఆర్ గారికి మాత్రం టైం దొరకలే. మొత్తం టర్మ్ లో ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా 5 సెప్టెంబర్కి టీచర్స్ డే అసలు ఒక్కసారి కూడా రాలే ఆయన. మరి అది ఆయనకి టీచర్ల పట్ల ఉన్న గౌరవం. తప్పనిసరిగా టీచర్లందరూ ఎదురు చూస్తున్న సిపిఎస్ రద్దు నిర్ణయం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% మొదటి 100 రోజుల్లోనే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ పీఈటీల ప్రాబ్లం కూడా పూర్తిగా సాల్వ్ చేస్తాం. 398 స్పెషల్ టీచర్లకు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా చివరిగా ఒక విషయం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలపడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. దానికి మారుమూల గ్రామీణ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్స్ పటిష్టంగా ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది. ఎందుకో ఈ కేసీఆర్ టైంలో 4,000 స్కూల్స్ మూసేసినా అసలు ఆయన పట్టించుకుంటలేడు. 4.5 ఏళ్ల సంది ఒక్క గవర్నమెంట్ టీచర్ కూడా రిక్రూట్ కాలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కడు కూడా కాలే. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 20,000 మంది ప్రభుత్వ టీచర్లు రిక్రూట్ చేయడానికి మెగా డిఎస్సి 100 రోజుల్లో నిర్వహించబోతున్న విషయం నేను మనవి చేస్తూ, పెద్దలు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు వారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలుకుతూ, వారి అద్భుతమైన కాంటాక్ట్స్, వారికి ఉన్న టీచర్స్ లో నెట్వర్కింగ్ ఉపయోగించి వారి ద్వారా ఈ రాష్ట్రంలో మొత్తం 119 కాన్స్టిట్యున్సీస్ లో కాంగ్రెస్ అభ్యర్థులకి లాభం చేకూరుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నేను చాలా దశాబ్దాల నుంచి వీరు పిఆర్టీ అధ్యక్షుడు రాష్ట్రం తిరుగుతుంటే నేను చూసేవాడిని. రాష్ట్ర నలుమూలలో ఎక్కడ ఏ టీచర్ రిటైర్మెంట్ అయినా పోయేవారు వీరు. రాష్ట్రంలో వారికి తెలవని టీచర్లు చాలా తక్కువ ఉంటారు. వారు ఈ రోజు నుంచి డిసెంబర్ 7న పోలింగ్ అయిపోయే వరకు తప్పనిసరిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయానికి వారు దోహదపడతారని చెప్పి నేను విశ్వసిస్తూ వారిని కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.
ఇప్పుడు టీచర్ల కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.